హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బెండకాయ పులుసు వేడివేడి రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 4 దాకా పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక గరిటెతో ఇలా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, ఇంకా అలాగే దీంట్లోకి 1/2 స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఈ ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు పసుపు వేసుకుని మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. చూడండి, ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి చిన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నేను ఇక్కడ ఒక పెద్ద సైజులో ఉన్న టమాటాని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే దీంట్లో ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా నేను ఇక్కడ 2 దాకా వేసుకున్నానండి. ఇప్పుడు మనం టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా వీడియో కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది అండి. టమాటాలు కూడా ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న బెండకాయ ముక్కలు మీకు జిగురు లేకుండా రావాలనుకుంటే ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక పావు గంట అరగంట ముందు కట్ చేసుకుంటే మనకి జిగురు అనేది ఉండదన్నమాట. మీరు అప్పటికప్పుడే కట్ చేసుకొని వేసుకుంటే మనకి కొంచెం జిగురు అనేది ఉంటుంది. చూడండి, వీడియోలో కనిపించే విధంగా బెండకాయ ముక్కలు కూడా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కోడిగుడ్డు సైజు చింతపండుని తీసుకొని ఒక పావు గంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను. దాన్ని ఇలా రసం కింద మొత్తం అంతా కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా చింతపండు రసం కూడా అంతా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు పొడులు కూడా ఏమీ యూజ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా చేస్తున్నాను అనమాట. కారం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకోవడం వల్ల అన్నీ కూడా అంటే కారం ఉప్పు పులుపు అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి, చాలా బాగుంటుంది. ఇలా పులుసు మంచిగా మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ముందు మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకే చెప్తున్నాను. మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు మీరు సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ పులుసుని ఇలా మరిగించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల పాటు ఇలా మరిగించుకున్న తర్వాత చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. పులుసులో దేంట్లో అన్నా సరే మనం కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పులుసు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే బెండకాయ పులుసు రెడీ అండి. ఈ బెండకాయ పులుసుని వేడివేడి రైస్తో తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.